హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ విధాత హాస్పిటల్ విజయవాడ. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అనేది చాలా రెగ్యులర్గా వింటూ ఉంటారు. సో చాలా మందికి అసలు ఈ కీళ్ళవాతం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీళ్ళవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ లోపల ఉండే రోగనిరోధక శక్తి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద అటాక్ చేసి పాడు చేయటాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా వస్తుందండి. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిన పేషెంట్స్ లో ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏం చేస్తుందంటే మెజారిటీగా లంగ్స్ ని, మన గట్ అంటే లోపల ఉండే ఇంటెస్టైన్స్, పేగుల్ని, అలాగే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మన బ్లడ్ వెజల్స్ ని అండ్ బాడీలో ఉన్న జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నేను పర్టికులర్ గా ఆర్థోపెడిక్ సైడ్ నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి జాయింట్స్ కి ఏంటి సంబంధం, ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ క్లాసికల్ గా మనకు అందరికి పెద్ద పెద్ద జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే మోకాలు నొప్పి రావటం, హిప్ జాయింట్ నొప్పి రావటం కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కి ఈ చిన్న జాయింట్స్ అంటే ఈ వేళ్లలో ఉండే జాయింట్స్, ఈ రిస్ట్ జాయింట్స్ కానీ ఈ చిన్న చిన్న వేళ్ల జాయింట్స్ నొప్పులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళలో కొంచెం మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ రావటం, ఈ చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండటం అనేది కామన్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. రుమటాయిడ్ కంప్లైంట్స్ చెప్పిన తర్వాత అందరికి ఈ చిన్న జాయింట్ నొప్పి ఉంటే అందరికీ ఉన్నట్ట రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కాదండి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ కి ఈ స్మాల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ మోర్ దాన్ 10 జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి, అలాగే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ 6 months కంటే ఎక్కువ ఉండి మన పెయిన్ కిల్లర్స్ వాడిన పెయిన్స్ తగ్గకపోవటం, అట్ ద సేమ్ టైం రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించిన బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయండి, RA ఫ్యాక్టర్ అండ్ యాంటీ CCP అనేవి. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసి చూసుకొని ఇవన్నీ కూడా పాజిటివ్ వస్తేనే అప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని డయాగ్నోస్ చేస్తాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోసిస్ చేసాం. అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయండి. వీటన్నిటి డిమార్ట్స్ అంటాం, అంటే డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్, దాన్ని మనం ఉన్నట్టుండి తగ్గించలేము. సో ఆ డిసీజ్ ని పెరగకుండా చూసుకోవట్లేనండి. సో అందుకే డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం. సో ఈ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ లో వెరైటీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి. నార్మల్ గా మిథోట్రెక్సేట్ అంటాము, టోఫాసిట్నిబ్ అంటాం, అలాగే బయోలాజిక్స్ కి వచ్చేటప్పటికి వేరే TNF ఇన్హిబిటర్స్ అని చెప్పి చాలా డ్రగ్స్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ లో స్పెసిఫిక్ టు ద పేషెంట్, ఆ పేషెంట్ కు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి కానీ ఆ పేషెంట్ కి ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయో చూసుకొని ఆ పేషెంట్ స్పెసిఫిక్ గా డ్రగ్స్ అనేవి మనం ఇనిషియేట్ చేస్తాం. సో ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కనుక చేయకపోతే ఇందాక చెప్పినట్టు జాయింట్స్ ఏదైతే ఎఫెక్ట్ అయ్యాయో ఆ జాయింట్స్ చుట్టూ సైనోవియం అని ఉంటుందండి. సైనోవియం అంటే జస్ట్ మన 2 బోన్స్ కొని చుట్టూ ఒక రబ్బర్ బెలూన్ ఉన్నట్టు ఒక వెట్ టిష్యూ లాగా సైనోవియం అనేది ఉంటుంది. ఆ సైనోవియం ఏమవుతుందంటే బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చి వాసిపోయే లోపల ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ జాయింట్ ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్ అయిందో ఆ జాయింట్ లో ఉన్న బోన్స్ అరిగిపోవటం, నెమ్మదిగా ఆ బోన్స్ అరగటం వల్ల జాయింట్స్ వంకర్లు రావటం, వంకర్లు వచ్చిన తర్వాత ఇక టోటల్ గా జాయింట్ మొత్తం అరిగిపోయి ఇంకా సివియర్ కేసెస్ లో అరిగిపోయిన జాయింట్స్ అతుక్కుపోవటం కూడా జరుగుతుందండి. సో ఇది స్టేజ్ వైజ్ గా జరుగుతూ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన వెంటనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద పేషెంట్, టైలర్డ్ టు ద పేషెంట్ మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.